అండి. మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి ఇంట్లో. చూడండి రోజు సండే బ్లాగ్ అండి ఇది. నేనైతే మ్యాప్స్ పెట్టుకున్నానండి. 2 డేస్ ఇంట్లో లేను కదండీ! ఇంకా ఈరోజైతే మ్యాప్స్ పెడదామని చెప్పేసి గదులకైతే మ్యాప్స్ పెడుతున్నానండి. మ్యాప్ పెడుతుంటుంటే మా అబ్బాయి చూడండి పెట్టిన మ్యాప్ కర తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో తెగ పెట్టేస్తున్నాడండి. అటు ఇటు, అటు ఇటు తెగ పెట్టేస్తున్నాడు. వీళ్ళు వేసే గత్తర పనులు తప్ప ఇంక నాకు చేసే పని ఏముండదండి. ఇంక చెయ్యొద్దురా అంటే మళ్ళీ ఇక్కడ చూడండి పడ్డాడు వాడు. వద్దురా బాబు అన్నా సరే తెగ పెట్టేస్తున్నాడు. కానీ పిల్లలకి వాళ్ళు చేస్తానన్నప్పుడు చేయనివ్వాలండి. ఎందుకంటే వాళ్ళు చేసే పని మనకి కొంచెం బావుంటుంది. ఎందువల్లంటే వద్దు అన్నామనుకో మానేస్తారు. ఇంక నెక్స్ట్ టైమ్ కూడా చెయ్యరు. పిల్లలకి కొంచెం కొంచెం పనులు అలవాటు చేయడమే మంచిదండి. ఇంక ఈరోజు సండే ఇంక స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. ఇంక మా హస్బెండ్ మార్కెట్‌కెళ్ళి అయితే చికెన్ తీసుకొచ్చారండి. ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా! చికెన్‌లోకి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇంకైతే నేను ఒక 4 ఆనియన్స్ తీసుకొని, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకొని అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. నేను చికెన్ కర్రీ వండుకున్నప్పుడు గ్రేవీతో వండుకోవాలనుకుంటే జీడిపప్పు యాడ్ చేసుకుంటానండి మసాలాలోకి. ఎందుకంటే మసాలా జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఏంటి చికెన్ కర్రీలో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. జీడిపప్పు ఎక్కువ తీసుకొని అల్లము, వెల్లుల్లి వేసుకొని దంచుకొని కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వర్షం అంటే బాబు ఈరోజు మార్నింగ్ నుంచి వర్షమే ఫుల్గా హెవీగా వస్తుంది. ఇక్కడైతే వర్షం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పడుతుంది కదండి వర్షము. మాకైతే ఇక్కడ మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేదండి, వర్షం వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ మేము ఒడిశాలో ఉన్నప్పుడు ఇలాగే వర్షం పడ్డదండి. వర్షమే కదా అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేశానండి నేను. టీవీ బ్లాగ్సు, ఇంకా మాది వాటర్ ప్యూరిఫైయర్ బ్లాగ్సు, ఇంకా ఫ్రిడ్జ్ బ్లాగ్స్ ఇంక ఇవేమీ తీయలేదండి. కరెంట్ కూడా తీసేసాడు కదా అని చెప్పేసి నేను ఫ్యాన్స్ కూడా ఆఫ్ చేయలేదు. బయట లైటింగ్స్ వస్తాయి కదండి వర్షం వచ్చినప్పుడు, మెరుపులు, ఉరుములు కూడా వస్తాయి కదండి. ఆ ఉరుములు, మెరుపులకండి మా ఇంట్లోవి టీవీ పోయింది. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ పోయింది. 2 ఫ్యాన్లు పోయాయి. మిక్సీ కూడా పోయిందండి. ఎందుకంటే హెవీగా వచ్చిన వర్షంకి మెరుపులకి మాది డిస్క్‌కి లాక్కుందండి కరెంట్ అనేది. ఆ మెరుపులు మా డిస్క్ లాగడంతోటి ఇంట్లో బ్లాగ్స్‌కి మంటలొచ్చేసాయండి. మా చెల్లి ఒడిశా వచ్చిందండి ఫస్ట్ టైం మాతోటి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చంపేద్దావేమే నన్ను అని చెప్పేసి నన్ను కొట్టేసిందండి ఆ టైంలో. నేను సర్లే అది బాధలో ఉండి అల్లిపోతుందని చెప్పేసి పైన ఓనర్ గారి ఇంటికెళ్ళిపోయామండి ఈ వర్షానికి. ఆ వర్షంలో పైన ఓనర్ గారి ఇంటికెళ్ళిపోతే ఆ ఓనరమ్మ వచ్చి చూసి ప్లగ్స్ అన్నీని కర్రతో తీసేసిందండి. అప్పుడు మాకు 20,000 లాస్ వచ్చిందండి. ఎందుకంటే టీవీ బాగు చేయించాలి. రీప్లేస్ చేయాలి కదండీ మళ్ళీ అవన్నీ. టీవీ బాగు చేసినందుకు 8,000 తీసుకున్నాడు. మళ్ళీ ఫ్యాన్లు బాగు చేయడానికో చాలా డబ్బులు అయినాయండి. అప్పుడు మాకు 20,000 అయితే దగ్గర దగ్గరగా లాస్ వచ్చిందండి. ఇంకా ఫైనల్‌గా అయితే చూడండి నా కర్రీ కూడా అయిపోతుంది. ఈరోజు సండే కదండీ! మీరు మీ ఇంట్లో ఎంతమంది చికెన్ కర్రీ చేసుకున్నారనేది చెప్పండి నాకు. మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి సండే స్పెషల్‌గా. ఇంక మేము ఎక్కువైతే చికెన్ తినమండి. మా హస్బెండ్ చికెన్ తినరు. మా హస్బెండ్‌కి మటన్ తప్ప చికెన్ అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా పిల్లలు తింటారని చెప్పేసి తీసుకొస్తారు మాకు చికెన్ కర్రీ. ఇంకా అలా జరిగిందండి నాకు అక్కడ ఒడిశాలో. ఇంకా అప్పటి నుంచి భయమండి. వర్షం వచ్చిందంటే ఇంట్లో బ్లాగ్స్ అన్నీ తీసేస్తానండి. టీవీ బ్లాగు, ఫ్రిడ్జ్ బ్లాగ్ ఇంక అన్నీ తీసేస్తాను. ఇంకా బయటకు కూడా వెళ్ళనండి నేను. ఆ మెరుపులకి ఇప్పటికీ భయపడతానండి బాబు. ఒక్కసారి అదుగు తగిలిందంటే గుండెకి ఇంక అది ఎప్పుడు అదువుగానే ఉంటుంది. మా హస్బెండ్ తిడతారు, పిల్లలకి పిరికంటిస్తున్నావని. కానీ అది నాకు అప్పటి నుంచి ఇంకా నా మనసులో ఉండిపోయిందండి. బలంగా పాతుకుపోయింది. నాకు ఎవరు తీయలేకపోతున్నారు ఇంకది. ఇంకా నేను వర్షం వచ్చిందంటే ఇంక బయట అడుగు పెట్టాను. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తానండి. గ్యాస్‌కి ఏదో అయిపోతుందని భయమండి. నేను చాలా వెళ్ళిపోతున్నానండి ఈ మధ్య. ఇంకా ఫైనల్‌గా అయితే కర్రీ అయిపోయిందండి.